వీడియోలో మీ అందరికీ నేను ఎంతో హెల్దీ అయిన జొన్న పిండితో ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో అయిపోతుందండి. చూసారా ఎంతో ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంది. సో దీనికి నేను ముందుగా ఈ కప్ యూస్ చేస్తాను. మీరు ఇందులో ఏ కప్ అయినా వాడుకోవచ్చు. మెజర్మెంట్ చాలా ఈజీగా చెప్తాను. మీరు ఏ కప్ వాడినా ముందుగా 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పెరుగు, 1/2 స్పూన్ ఉప్పు, బేకింగ్ సోడా 1/2 స్పూన్, కరివేపాకు ఆకులు 5, ఇంగువ 1/2 స్పూన్, జీలకర్ర ఆవాలు 1 స్పూన్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని జొన్న పిండి, ఉప్మా రవ్వ, పెరుగు అన్నీ సమానంగా తీసుకొని ఉప్పు కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో మీరు ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో 1 కప్ వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి. సో ఇలా ఇడ్లీ పిండిలా చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత పోపు వేసుకుందాము. దీంట్లో ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని అవి బాగా చిటపట అన్న తర్వాత పిండిలో వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కొద్దిగా పిండి గట్టిగా ఉంది కదా, ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుందాము. వేసుకొని బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు మనం ఇందులో బేకింగ్ సోడా వేసుకొని ఇలా ఓన్లీ 1 సైడ్ మాత్రమే కలపండి. సో మీకు బాగా ఇడ్లీ పొంగుతుంది. చూసారా అప్పుడే చేంజెస్ తెలుస్తున్నాయి. మరి ఓవర్గా కలపకండి. తర్వాత ఇడ్లీ ప్యాన్ తీసుకొని ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకొని ఇడ్లీ పిండిని ఒక్కొక్క దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇవి చాలా హెల్తీగా ఉంటాయండి. ఇవి జొన్న పిండి ఇడ్లీలు అంటే ఎవరు నమ్మరు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జొన్న పిండి రొట్టెలు అంటే చాలా టైం పడుతుంది. సో జొన్న పిండి తీసుకోవడం హెల్తీ కదా, ఇలా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇన్స్టెంట్గా ఏ టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఇలా చేసుకోండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ హోల్స్ ఉన్న కింద వైపు ఇడ్లీ ప్యాన్ ఉండేలాగా చూసుకోండి ఇడ్లీది. సో ఇలా స్టీమర్లో పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 11 మినిట్స్ కుక్ చేసుకోండి, అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇందులో వేయించుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, గార్లిక్, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని మనము 1 కప్పు వాటర్ వేసుకొని చట్నీలా మిక్సీ చేసేసుకోండి. సో ఇలా దీన్ని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా పోపు వేసుకోండి. టేస్టీగా ఉంటుంది. చూసారా 2 మినిట్స్లో చట్నీ అయిపోయింది. సో ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. చూసారా ఇడ్లీలు స్టీమర్లో పెట్టేలోపు మీరు చట్నీ చేసేసుకోవచ్చు. ఇలా స్పూన్తో నిదానంగా తీసుకోండి. చూసారా అసలు ఇవి ఈజీగా వచ్చేస్తాయి నార్మల్ ఇడ్లీస్ కన్నా. మనం ఆయిల్ అన్ని తర్వాత వేసాం కాబట్టి అసలు అతుక్కోవు. చూసారా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో ఇడ్లీలు. కలర్ చేంజ్ తప్ప ఇవి జొన్న ఇడ్లీలు అంటే ఎవ్వరు నమ్మరండి. జస్ట్ కలర్ చూసి డిఫరెంట్ ఇడ్లీలని నమ్ముతారు. సో ఇలా అన్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక చూసారా నేను ఒకటి ఓపెన్ చేసి చూస్తాను. లోపల బాగా కుక్ అయ్యి ఎంత ఫ్లఫీగా వచ్చాయో. సో ఇవి ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొబ్బరి చట్నీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా పికిల్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.